హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. ఎవరికైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ డౌట్గా ఉంటుందో, ఎవరికైతే ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో ఎండ్ అయ్యేలోపు ఖచ్చితంగా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ దీని మీద ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా ఫార్ములా వేసుకొని చేసుకుంటూ ఉంటారు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న వెంటనే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే ఇది ఇయర్స్కి సంబంధించి. ఒకవేళ హాఫ్ ఇయర్లీ ఉంటే మాత్రము ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 2 బై 100 హోల్ పవర్ 2n రాసుకుంటూ ఉంటాం. అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసేది ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, చదువుకునే స్టూడెంట్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఫార్ములా వేసుకొని మనం చేస్తుంటే మాత్రము చాలా టైం అనేది తినేస్తూ ఉంటుంది. వితౌట్ ఫార్ములా ప్రతి ఒక్క క్వశ్చన్కి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనము షార్ట్ కట్స్ని, ట్రిక్స్ని డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోయి ఉంటారు, ఒక్కసారి లైక్ చేసి చూడండి. అయితే ఇప్పుడు ఈ ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయకుండా మనము ప్రాబ్లమ్ని చూసిన వెంటనే వితిన్ సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయాలి అనేసి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలియాలి. అంటే చక్రవడ్డీ. ఈ చక్రవడ్డీ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి తెలిస్తే ఆ తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనము ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీలో ఖచ్చితంగా నేను చక్రవడ్డీ గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అంటే దానికి దీనికి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బారు వడ్డీ ఉంది. ఆ బారు వడ్డీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1000 రూపీస్ తీసుకున్నావమ్మా. 1000 రూపీస్ తీసుకొని 10% ఇంట్రెస్ట్ అంటే ప్రతి సంవత్సరం నీకు ఎంత పెరుగుతూ ఉంటుంది? 100 రూపీస్ పెరుగుతూ ఉంటుంది. సెకండ్ ఇయర్కి కూడా 100 రూపీసే పెరుగుతుంది. థర్డ్ ఇయర్కి కూడా 100 రూపీసే పెరుగుతుంది. అంటే ఓవరాల్గా 3 ఇయర్స్కి నువ్వు ఎంత పే చేయాలి? మొత్తం కలుపుకొని 1300 పే చేస్తే సరిపోతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే అసలు అలాగే ఉండి వడ్డీ ఒక్కటే బారుగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకని సింపుల్ ఇంట్రెస్ట్కి స్టాండర్డ్గా ఉండేది అసలు అలాగే ఉంటుంది, వడ్డీ మాత్రమే పెరుగుతూ ఉంటుందన్నమాట. కానీ చక్రవడ్డీలో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ ఇయర్ 1000 రూపీస్ అప్ అనేది తీసుకున్నావు 10% ఇంట్రెస్ట్ ప్రకారంగా. సో ఫస్ట్ ఇయర్ తీసుకుంటే నువ్వు ఎంత పే చేయాలి? మొత్తం కూడా 10% అంటే 100 రూపీస్ పే చేయాలి. సెకండ్ ఇయర్ కూడా ఇక్కడ ఎంత పే చేసావమ్మా? ఫస్ట్ ఇయర్ 100, సెకండ్ ఇయర్ కూడా 100 రూపీసే కదా వడ్డీ వచ్చేసి. కానీ ఇక్కడ అలా ఉండదు. సెకండ్ ఇయర్ ఏమవుతుంది అంటే ఈ అసలు ప్లస్ వడ్డీ ఈ రెండు కలుపుకుంటే అప్పుడు మనకి ఎంత అవుతుంది? 1100 అవుతుంది. ఈ 1100కి మళ్ళీ 10% ఇంట్రెస్ట్ వేస్తాడు. అది ఇక్కడ తేడా వచ్చేది. అంటే అక్కడ అసలు అలాగే ఉంటుంది, వడ్డీ ఒక్కటి పెరుగుతుంది. కానీ ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ ఈ ఇద్దరికి కలిపి మళ్ళీ వడ్డీ వేస్తాడు. 1100కి 10% ఇంట్రెస్ట్ అంటే ఎంత వస్తుందమ్మా? 110 రూపీస్ వస్తుంది. సో థర్డ్ ఇయర్ ఓసారి బాగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ ఇయర్ నువ్వు ఎంత అవుతుంది? అసలు వచ్చేసి అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపితే అసలు కిందకి తీసుకుంటాడనమాట. సో 1 ప్లస్ 1 2 1 0 ఇది అసలు. సో దీనికి 10% ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది? 121 అవుతుంది. అంటే ఓవరాల్గా 3 ఇయర్స్కి తను ఎంత పే చేయాలి? 1 2 ప్లస్ 1 3 1 ప్లస్ 2 3 అండ్ 1 అంటే 1331 రూపీస్ పే చేయాలి. అంటే బారు వడ్డీలో నీకు సింపుల్ ఇంట్రెస్ట్లో ఎంత పే చేయాలి? మొత్తం కూడా 1300 మాత్రమే పే చేయాలి. 1300 పే చేయాలి. కానీ ఇక్కడ 1331 రూపీస్ పే చేయాలి. అంటే ఎక్స్ట్రాగా నీకు ఎంత వచ్చింది? 31 రూపీస్ ఎక్స్ట్రాగా వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఒక అమౌంట్ ఇచ్చేస్తాడు, ఇలాగే 1000 రూపీస్ అని ఒక అమౌంట్ ఇచ్చేస్తాడు. ఆ అమౌంట్ ఇచ్చి 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో ఉండే వడ్డీ డిఫరెన్స్ ఎంత అని అడుగుతాడు. ఎంత అంటే ఏం చెప్పాలి మీరు? 31 రూపీస్ అని చెప్పాలి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు 1300 వచ్చింది,
ఆ తర్వాత ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు 1331 వచ్చింది కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్యలో ఉండే ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అంటే 31 రూపీస్. ఇలాంటివి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడనమాట. సో ఇది చక్రవడ్డీకి సింపుల్ ఇంట్రెస్ట్కి ఉండే తేడా అనమాట. సో బారు వడ్డీ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ చక్రవడ్డీ అలా కాదు. అసలు ప్లస్ వడ్డీ రెండు కూడా అసలు కిందకి తీసుకొని మళ్ళీ వడ్డీ వేస్తారు, మళ్ళీ ఈ ఇద్దరిని అసలు కిందకి తీసుకొని మళ్ళీ వీటికి మళ్ళీ వడ్డీ వేస్తారనమాట. సో ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్. సో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మొత్తం 1210 అయింది కదా, మీరు వెంటనే 121 అని ఎలా చెప్పారు సార్ అంటే గుర్తుపెట్టుకో, 10% వడ్డీ అడుగుతున్నాడు అంటే మాత్రము 10% వడ్డీ అడుగుతున్నాడంటే మాత్రము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఒక జీరో క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ చేస్తేనే నాకు 100 వచ్చింది, ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ చేస్తేనే నాకు 110 వచ్చింది, ఇక్కడ కూడా ఒక జీరో క్యాన్సిల్ చేస్తేనే 121 వచ్చింది. సార్ మరి ఇక్కడ ఎలా చేస్తారు సార్ అంటే ఇక్కడ డెసిమల్స్లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే క్యాన్సిల్ చేయడానికి జీరో అనేది లేదు కాబట్టి దశాంశంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడు ప్రీవియస్ ఇయర్స్లో, ఎన్టీపీసీలో కానివ్వండి, గ్రూప్ డీలో కానివ్వండి, ఏఎల్పీలో కానివ్వండి, ప్రతిదీ కూడా అన్నీ గ్యాదర్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్క మోడల్ కవర్ అయ్యేటట్లుగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది. క్లాస్ కంప్లీట్ అయిన వెంటనే తప్పకుండా మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి, అంటే వాళ్ళు 89 రూపీస్ పే చేసి మెంబర్షిప్ తీసుకున్నారు, సో వాళ్ళకి టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వింటారు అండ్ దాంతోపాటు మీరు అక్కడ వర్క్ అనేది చేస్తారు. సో వర్క్ చేసేటప్పుడు టెస్ట్ అనేది రాస్తారు కదా, టెస్ట్ రాసేటప్పుడు మ్యాక్సిమం అందరూ కరెక్ట్గానే స్కోర్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా దాని పక్కనే సొల్యూషన్స్ కూడా ఉంటాయి. కీ మాత్రమే అంటే ఆప్షన్ ఒక్కటే కాదు, దానికి సంబంధించిన సొల్యూషన్ మొత్తం కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ తెలియకపోతే అక్కడే పక్కనే చూసుకోవచ్చు, మీకున్న డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకొని మీరు ఫాలో అయితే మాత్రము మీకు ఉండే డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండమ్మా. ద సమ్ ఆఫ్ 10,000 rupees was deposited in a bank that offers 20% annual compound interest. What will be the amount be in the bank after 2 years అంటున్నాడు. తెలుగు మీడియం వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరు యూజ్ అయ్యేటట్లే రాస్తున్నాను. ఒకవేళ చిన్న ప్రాబ్లమ్స్ అయితే తెలుగు మీడియంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో 20% వార్షిక చక్రవడ్డీ అందించే బ్యాంకులో 10,000 రూపాయలు డిపాజిట్ చేయబడింది. 2 సంవత్సరాల తర్వాత ఆ బ్యాంకులో మొత్తము ఎంత ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది 20% ఒకటమ్మా, ఓకేనా. ఆ తర్వాత అసలు సో వడ్డీ మనకి అమౌంట్ వచ్చేసి 10,000 వేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఎంత మొత్తము? సో ఇది మనకి తెలియాల్సింది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 10,000 రూపీస్ అనేది దాంట్లో వేస్తున్నారమ్మా, 10,000 రూపీస్ వేస్తున్నారు. మనం యాక్చువల్గా ఫార్ములా వేయకుండానే మనం నీట్గా దీనికి ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 20% అంటున్నాడు. 10,000లో 20% అంటే ఇక్కడ ఈ పర్సంటేజ్కి ఇక్కడ ఉండే 2 zeros క్యాన్సిల్, అప్పుడు ఎంత అవుతుందమ్మా? 2,000 అవుతుంది. ఎంత అవుతుంది? 2,000 అంటే 10,000 ప్లస్ 2,000 మొత్తం ఎంత? 12,000. అంటే 1 yearకి ఇది. మళ్ళీ ఏం చేయాలి? 12,000కి మళ్ళీ వడ్డీ వేసుకోవాలి. సో మళ్ళీ 20%. బాగా అబ్జర్వ్ చేయండి. 12,000కి 20% అంటే ఈ పర్సంటేజ్కి ఇక్కడ ఉండే 2 zeros క్యాన్సిల్. ఇంకేముంటుంది? 12 2s 24. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 అంటే 2 zeros. అంటే ఈసారి వడ్డీ ఎంత వచ్చింది? 12,000కి 2,400 వచ్చింది. అంటే మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందమ్మా మనకి? సో 1,4,400. సో 14,400 ఎక్కడ ఉంది చూడండి. 14,400 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెంటనే అయిపోయింది. ఎక్కడైనా మనం ఫార్ములా యూజ్ చేసామా? ఎక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయకుండానే చేసాము. సో ఇలాగా ప్రతిదీ కూడా మనము మ్యాక్సిమం ఒక 30 seconds లోపే ఆన్సర్ అనేది చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ కాకుండా ఇంకా ఈజీ ప్రాసెస్ అంటే ఇలా కూడా కాకుండా జస్ట్ ఒక ఎడిషన్ రూపంలోనే మనం చేసుకోవచ్చు. ఎలా అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 10,000 రూపీస్ ఉందమ్మా. 10,000 రూపీస్కి 20% ఇంట్రెస్ట్ అంటే మీకు ఇక్కడ అయిపోవాలి, క్వశ్చన్లోనే అయిపోవాలి. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్, ఇంకా 100 ఉంటుంది. 100 ఇంటూ నీకు ఇక్కడ ఎంత ఉంది? 20 ఉంది. అంటే 2,000. ఇది ఫస్ట్ ఇయర్కి. మళ్ళీ సెకండ్ ఇయర్కి నువ్వేం చేయాలి? మళ్ళీ సెకండ్ ఇయర్కి కూడా ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. సెకండ్ ఇయర్లో 2,000కి మళ్ళీ వడ్డీ వేయాలి కదా. అంటే 10,000కి వేసావు ఫస్ట్ ఇయర్లో, తర్వాత 12,000 కదా వేసింది. 12,000 అంటే 10,000 ప్లస్ 2,000 అంటే ఆ 2,000కి మళ్ళీ 20% అంటే
ఇక్కడ ఉండే పర్సంటేజ్కి 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఇంకెంత ఉంటుంది చూడు, 2 2s 4, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0. సో 4 4 0 0 మొత్తం ఎంత 4400 అయిపోయింది ఆన్సర్. 4400 ప్లస్ 10,000 మొత్తము 14,400 అమౌంట్ మొత్తం అన్నాడు కాబట్టి మొత్తం కౌంట్ చేసుకున్నాము. అలా కాకుండా ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే అడిగాడు అనుకోండి, అప్పుడు ఇది ఒకటే ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట, వెంటనే అయిపోతుంది. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం సార్ చూడండి, 2000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 20% పర్ యానం కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడమ్మా. గుర్తుపెట్టుకోండి, హాఫ్ ఇయర్లీ. సో దెన్ ద అమౌంట్ ఆఫ్టర్ 18 months అంటున్నాడు, అంటే ఇయర్స్ కాస్త మంత్స్లోకి చేంజ్ చేశాడు, విల్ బి అంటున్నాడు. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది అంటున్నాడు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి. అర్ధవార్షిక వడ్డీ కలిపే విధానంలో 18 నెలలకి ఏంటమ్మా, 18 నెలలకి ఎంతంట 2000. 2000పై 20% వార్షిక వడ్డీపై వచ్చు చక్రవడ్డీని కనుగొనండి అంటున్నాడమ్మా. సో ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీకు హాఫ్ ఇయర్లీ అంటే అర్ధవార్షిక అంటాడో అప్పుడు నువ్వు ఈ 20%ని తీసేసి 10%ని కౌంట్లోకి తీసుకోవాలి. అంటే ఇయర్లీ అంటే మనం 20% తీసుకోవాలి, కానీ వాడు ఏమంటున్నాడు, అర్ధవార్షిక వడ్డీ అంటున్నాడు, అంటే హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. అంటే పర్సంటేజ్ కూడా ఏమవుతుందంటే తగ్గిపోతుంది, హాఫ్కి తగ్గిపోతుంది, 20 కాస్త 10గా చేంజ్ అవుతుంది. అలా తీసుకోవాలి మనము, గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు. సో 10%గా చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సో మామూలుగా మనకి 12 months, హాఫ్ ఇయర్లీ అంటే 6 months. అలాంటి 6 months ఈ 18లో ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. 3 6 18 కాబట్టి అంటే మనము ఇంటూ 3 చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 6 monthsకి ఫైండ్ అవుట్ చేసుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి 2000 రూపీస్. ఈ 2000 రూపీస్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 10%. 10% అంటే దీంట్లో పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోయిందమ్మా. 20 10s ఎంతమ్మా, 200. 20 10s ఎంత, 200. అంటే మొత్తము ఫస్ట్ 6 monthsకి ఎంత అయింది, 2200 అయిందమ్మా. ఎంత, 2200. మళ్ళీ ఎంత అవుతుంది, మళ్ళీ ఇంకో 10%, మళ్ళీ 10%. 2200కి 10% అంటే ఎంత అవుతుంది, 2000కి అయితే 200, మళ్ళీ 200 కంటే ఎంత వస్తుంది మనకి, 20 వస్తుంది. సో 220 ఎంతమ్మా, 220. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 2200 ప్లస్ 220 అంటే 0242 అంటే 2420 వస్తుంది. మళ్ళీ ఏం చేయాలమ్మా, మళ్ళీ 10% చేసుకోవాలి. ఎంతమ్మా, మళ్ళీ 10%. సో ఇక్కడ 10% చేసుకోవాలి అంటే 2000కి వచ్చేసి 200, మళ్ళీ 420కి ఎంతమ్మా, మళ్ళీ 420కి 10% అంటే 42 అవుతుంది. 42 అవుతుంది, అంటే 242 అంటే 2420కి 242 యాడ్ చేసుకుంటే సో 2662 అంటే ఎంత వచ్చిందమ్మా, 2662 వచ్చింది. అంటే ఓవరాల్గా 6 monthsలకి ఎంత అవుతుంది, ఇక్కడ 2662. ఏ ఆప్షన్ రైట్ అవుతుందమ్మా, ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ కూడా ఫార్ములా అనేది మనం యూజ్ చేయకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే మనం పెంచుకుంటూ పోతున్నాము. బాగా అబ్జర్వ్ చేయండి, 3 స్టెప్పులు అయిపోయింది. 2000కి 10% ఇంట్రెస్ట్ అంటే 200, ఈ రెండు యాడ్ చేసుకుంటే 2200 అయింది. మళ్ళీ ఇంకో 6 monthsకి 2200కి 10% ఇంట్రెస్ట్ అంటే 220 వచ్చింది. ఈ రెండు కలుపుకుంటే 2420 అయింది. మళ్ళీ 6 monthsకి 10% ఇంట్రెస్ట్. సో అప్పుడు ఎంత వచ్చింది, 2420కి ఇంట్రెస్ట్ కలుపుకుంటే 242 కలుపుకుంటే 2662 వచ్చింది. జస్ట్ ఇంట్రెస్ట్ని కలుపుకుంటూ పోతున్నాము, అదే మనం స్టార్టింగ్లో చెప్పింది. సో అసలు ప్లస్ వడ్డీ ఈ రెండింటిని యాడ్ చేసుకోవడము, మళ్ళీ వడ్డీ వేస్తాడు. సో ఇలా చేసుకుంటూ పోతే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ద సమ్ ఆఫ్ 1000 రూపీస్ అమౌంట్ టు 1331 rupees in 3 years compounded annually, then find the rate of interest per annum అంటున్నాడమ్మా. సో ఇది తెలుగు మీడియంలో రాయాల్సిన అవసరం లేదు, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చాలా ఈజీ ప్రాబ్లమే. అంటే అమౌంట్ వచ్చేసి అసలు 1000 రూపాయలు ఉందంటమ్మా. ఈ 1000 రూపాయలు కాస్త ఎలా కన్వర్ట్ అయిందంట, 1331 రూపాయిగా కన్వర్ట్ అయిపోయింది. ఎంతకి, 3 సంవత్సరాల కాలానికి. ఓకేనా, అయితే ఎంత పర్సంటేజ్ వడ్డీకి ఇది ఇలా ఉన్నది ఇలా మారిపోయింది అని అంటున్నాడమ్మా.
అంతే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటుని కనుక్కోమన్నాడు. ఓకేనా, అంటే కొంచెం కష్టంగా ఉండేవి మాత్రం తెలుగు మీడియంలోనే రాస్తున్నాను, ఈజీగా ఉండేవి ఇంగ్లీష్ మీడియంలో కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో. యాక్చువల్గా ఇక్కడ నేను ఫార్ములా యూజ్ చేయను, అలాగే ప్రాబ్లం కూడా చేయాల్సిన అవసరం లేదు, చూసిన వెంటనే చెప్పేయచ్చు. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి మీరు, ప్రీవియస్ ప్రాబ్లమ్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒకసారి బాగా చెక్ చేసుకుంటే, ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్పి నేను ఒక మాట చెప్పాను, అంటే 1000 రూపీస్ ఉంటే 10% అంటే నేనేమని చెప్పాను, ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు 100 అవుతుందమ్మా అని చెప్పాను 1 ఇయర్కి. సెకండ్ ఇయర్కి మళ్ళీ 10% అంటే మళ్ళీ ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో ఇయర్కి మళ్ళీ 10% అంటే ఇంకో జీరో కూడా క్యాన్సిల్ అయిపోతుంది, అలా 3 జీరోస్ కూడా క్యాన్సిల్ అయిపోయి లాస్ట్లో ఎంత ఉంటుందమ్మా, 1 ఉంటుంది. అంటే 1's ప్లేస్లో 1 రావడానికి అవకాశం ఉన్నది ఎప్పుడు, మనకి 10%ని మనము 3 ఇయర్స్ చేస్తే వస్తుంది. అంటే ప్రాసెస్ మనకి ఇలాంటివే, అందుకనే నేను చెప్పేది తరోగా ప్రాక్టీస్ అనేది ఉంటే ప్రాబ్లమ్స్ కొన్ని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఆల్రెడీ మనము ఇలాంటి మోడల్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి మోడల్ తగిలినప్పుడు మళ్ళీ ప్రాసెస్ అవసరం లేకుండా చూసిన వెంటనే మనం ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు. అందుకనే నేను అందరికీ చెప్తుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యారు అంటే దాంట్లో టెస్టులు ఉంటాయి, అవి మీరు రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే తరోగా ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి మోడల్ తగిలినప్పుడు వెంటనే చేసేస్తారు. ఎప్పుడైతే మీరు 30 సెకండ్స్ బిలో చేస్తారో అప్పుడు మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 1000 కాస్త నీకు 1331గా మారిపోయింది, అంటే ఇలా ఉన్నది ఇలా మారిపోయింది అంటే దాని అర్థం ఎంతమ్మా, వడ్డీ ఎంత వచ్చింది నీకు, 331 వచ్చిందమ్మా. ఎంత వచ్చింది, 331. ఈ 331 అనేది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చింది అని అంటున్నాడు. ఈజీగా చెప్పొచ్చు, 10% ఉంటే వచ్చింది. కావాలంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకో. సో 1000 కాస్త 10% అంటున్నాడు. 10% నేను చెప్పిన ప్రకారం 10% అంటే ఇక్కడ ఏమవుతుంది నీకు, 10% అంటే దీనికి, సో ఈ పర్సంటేజ్కి ఈ 2 జీరోస్కి క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఎంత వస్తుంది నీకు, 100 వస్తుంది. 100. ఇప్పుడు సెకండ్ ఇయర్కి అమ్మ మళ్ళీ 10%, ఈసారి నీకు ఇక్కడ 100 ఇక్కడ వస్తుంది. సో మొత్తం ఎంత అవుతుంది, 1100 అవుతుంది. ఈ 1100 కాస్త మళ్ళీ దేనిగా మారిపోతుంది నీకు, ఇంట్రొడక్షన్లో చెప్పాను ఇదే ప్రాబ్లం నీకు. సో ఇది కాస్త 10% అంటే దీనికి ఒక జీరో క్యాన్సిల్ చేస్తే 110 వస్తుందమ్మా. 110 అంటే 1 2 1 0. సో ఇది కాస్త మళ్ళీ 10% అంటున్నాడు. 10% అంటే 121 వస్తుంది. సో 1 3 3 1. సో ఇదే ప్రాబ్లం మనము ఇంట్రడక్షన్లో చెప్పాను. లక్కీగా మనకి ఆ ఇంట్రడక్షన్ పార్టే మళ్ళీ ప్రాబ్లం కింద కూడా అడిగాడు. యాక్చువల్గా నేను నార్మల్గా చెప్పేశాను అంతే. సో అదే ప్రాబ్లం ఇక్కడ కూడా అడగడం జరిగింది, చూసారా. సో అదనమాట. అయితే ఇంతకుముందు నేను పర్సంటేజ్ ఇచ్చి అమౌంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాము, కానీ ఇక్కడ ఏమన్నాడు, అమౌంట్ వాడే ఇచ్చేసాడు, మొత్తము అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలుపుకొని వాడే ఇచ్చేసి పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సో పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ ప్రాసెస్ మొత్తం చేయకుండానే చెప్పేయచ్చు మనము, ప్రతిసారి 0 0 0 అని తగ్గింది. 10% వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ప్రాబ్లమ్స్. ఓకేనా. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. శ్యామ్ ఇన్వెస్టెడ్ 5000 రూపీస్ ఎట్ 10% per annum compound interest after n years. Shyam received 1655 rupees. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అంటున్నాడు. n అంటే ఇక్కడ ఏం లేదమ్మా, తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే ఎన్ని సంవత్సరాలకి అని దాని అర్థం. ఓకేనా. అంటే 5000 ఉన్నది ఏంటమ్మా, 5000 ఉన్నది కాస్త ఎలా మారిపోయింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలపడం వల్ల 1655 రూపాయలుగా మారిపోయింది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. ఓకేనా. సో ఎన్ని సంవత్సరాల తర్వాత అలా మారిపోతుంది అంటున్నాడమ్మా. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇదే ప్రాసెస్ని బేస్ చేసుకుని నేను ఆన్సర్ కూడా వెంటనే చెప్పేస్తున్నాను. అసలు ప్రాబ్లం కూడా నేను ఏమి చెప్పను, వెంటనే ఆప్షన్ బి అని పెట్టేయచ్చు మీరు, 3 ఇయర్స్ అని చెప్పేసి. ఎలా సార్ ఎలా పెడతారు అలాగా అంటే బాగా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు నేను ఏం చెప్పానమ్మా మీకు, ఇక్కడ 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది, 1's ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఆన్సర్ అయిపోతుందమ్మా 10% అన్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు, పర్సంటేజ్ 10 వాడే ఇచ్చేసాడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒకే దాన్ని తిప్పి తిప్పి అడుగుతాడు. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ప్రతిసారి ఫార్ములా వేసుకొని చేసుకుంటూ పోతే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్కి నేను ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ ఇయర్కి ఇంకో జీరో క్యాన్సిల్ అవుతుంది, థర్డ్ ఇయర్కి ఇంకో జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 1's ప్లస్ ఇక్కడ 5 మిగిలింది, 5 అనేది 1's ప్లేస్లో ఉంది కాబట్టి ఏది మనకి రైట్ అయ్యేది, ఎన్ని ఇయర్స్కి రైట్ అవుతుంది, 3 ఇయర్స్కి అయితే రైట్ అవుతుంది. అంటే 3 ఇయర్స్ అంటే 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తున్నాం, 3 జీరోస్ క్యాన్సిల్ చేస్తున్నాం అంటే 3 ఇయర్స్ అని దాని అర్థం. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చేసుకుంటూ పోవాలి, అంతేగాని ప్రతి దానికి ఫార్ములా వేసుకొని చేసుకోకూడదు. సో కావాలంటే మళ్ళీ జనరల్ ప్రాసెస్ చేసుకోండి, మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి.
12,600కు 10% వడ్డీ రేటు చెప్పున 2 సంవత్సరాలకి చక్రవడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 12,600 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అమ్మా. ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. 12,600కి ఎంతమ్మా 10%కి ఎన్ని సంవత్సరాలకి 2 ఇయర్స్ 2 ఇయర్స్కి అడుగుతున్నాడమ్మా. ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 10% ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి కాస్త 10% ఏంటమ్మా 10% అంటే దీని మొత్తం మీద మనం ఈజీగా చెప్పుకోవచ్చమ్మా. 2 వేస్లో చెప్పుకోవచ్చు. ఒకటి ఈ పర్సంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్. ఓకేనా. సో 2 zeros క్యాన్సిల్ అయితే 126 10s ఆర్ ఎంత. సో 126 0 ఇక్కడ రాస్తున్నా 126 0 లేదా 10% అంటే ఏమనుకున్నా ఒక 0 క్యాన్సిల్ చేసి 1260 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది ఓన్లీ వడ్డీ మాత్రమే. ఫస్ట్ ఇయర్కి వడ్డీ వచ్చేసింది. ఓకేనా. సో సెకండ్ ఇయర్కి ఏం చేస్తాడు మళ్ళీ ఏం చేస్తాడమ్మా. సో దీనికి ఇంకోసారి కూడా క్యాన్సిల్ చేస్తాడు. ఓకేనా. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది మీకు 12,600 ప్లస్ 1260. సో 0 6 8 3 1 అంటే ఎంత అవుతుందమ్మా నీకు 13,860 అవుతుంది మొత్తం. ఇది ఫస్ట్ సంవత్సరానికి. మళ్ళీ రెండో సంవత్సరానికి వడ్డీ వచ్చేసి మళ్ళీ 10%. సో ఇక్కడ 12,600కి ఎంత ఇంత వచ్చింది. మళ్ళీ దీనికి కూడా వడ్డీ కలుపుకున్నా వచ్చేస్తుంది. సో 1260 మళ్ళీ దీనికి 10% వడ్డీ అంటే 126. సో 831 సో 1386. సో 1386 వచ్చిందమ్మా వడ్డీ వచ్చేసి. అయితే ఫస్ట్ ఇయర్ వడ్డీ సెకండ్ ఇయర్ వడ్డీ ఇది మాత్రమే కదా మనకు కావాల్సింది. సో 1260 1386 6 14 6 2 2646 ఎక్కడుందమ్మా ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా కాకుండా నార్మల్గా అయినా చేసుకోవచ్చు. 12,600కి ఫస్ట్ వచ్చిన వడ్డీ ఎంతమ్మా 1260. మళ్ళీ మనం ఏం చేయాలి 1260 మళ్ళీ 1260 సెకండ్ సంవత్సరానికి మళ్ళీ 1260కి మళ్ళీ వడ్డీ వస్తుంది కదా. ఎంత వస్తుంది 10% అంటే 126. ఒక 0 క్యాన్సిల్ అయిపోతే. సో 6 మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా 12 14. సో 4 5 6 2 2646 వచ్చేసింది ఆన్సర్. సో ఇలా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ కాకపోయినా. సో 2 మెథడ్స్లో చెప్తున్నాను. ఏ మెథడ్ అయినా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో 6th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 7,500 పై 12% వార్షిక చక్రవడ్డీ చెప్పున 2 సంవత్సరాల 4 నెలలకు చక్రవడ్డీ కనుగొనండి అంటున్నాడమ్మా. సో ఇక్కడ 7,500 ఇచ్చాడమ్మా. సో ఈ 7,500కి 12% ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో దీనికి ఫస్ట్ ఇయర్కి అంటే మొత్తము 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ 4 మంత్స్ ఉన్నాయమ్మా. 2 ఇయర్స్ 4 మంత్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఫస్ట్ 2 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత 4 మంత్స్కి కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఫస్ట్ ఇయర్కి అమ్మా. సో 7,500కి 12% ఇంట్రెస్ట్ అంటే సో దీనికి 7,500 12% అంటున్నాడు. పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. సో ఇప్పుడు ఈ ఇద్దరిని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందమ్మా 900 వస్తుంది. ఎంత వస్తుంది 900 వస్తుంది. సో సెకండ్ ఇయర్కి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము ఈ 900 ప్లస్ 900 మళ్ళీ 900కి మళ్ళీ 12% ఇంట్రెస్ట్ అవుతుంది. సో 12% అంటే 12 9s ఎంత 108. సో 8 0 మొత్తము 18 1 9 అంటే 1908 వస్తుందమ్మా. సో ఇదంతా కూడా మనకి ఏంటిది వడ్డీ అనమాట. ఎన్ని సంవత్సరాలకి 2 ఇయర్స్కి మాత్రమే. 2 ఇయర్స్కి ఎంత వచ్చిందమ్మా. సో 1908 వచ్చింది. ఇప్పుడు ఈ వడ్డీని మనము ఈ అసలుకి యాడ్ చేసుకుంటే మొత్తం ఎంత వస్తుందమ్మా. సో 7,500 సో 1900 08 8 0 4 7 8 9 సో 9,408 వచ్చింది 2 ఇయర్స్కి అమ్మ. ఇదంతా కూడా మళ్ళీ 4 మంత్స్కి అంటున్నాడు కాబట్టి ఈ 9,408ని యాక్చువల్గా మనకి 12% అంటే 12 మంత్స్కి 12% అంటే 1 మంత్కి 1% వస్తుంది. అంటే 4 మంత్స్కి 4% వస్తుంది. కాబట్టి 4% అంటే 4 బై మనము 100 రాసుకోవచ్చు. 4 8s ఎంత వస్తుందమ్మా మనకి. సో 32 వస్తుంది. సో 0 మళ్ళీ 3 రాసుకోవచ్చు. 4 4s 16 అండ్ 4 9s 36 1 37. సో మొత్తం ఎంత వచ్చిందమ్మా మనకి
సో 37,632 వచ్చింది. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 జీరోస్ తర్వాత పాయింట్ అనేది మనము పెట్టుకోవచ్చు. సో దీనికి యాడ్ చేసుకుంటామా. సో 9,408కి ఎంత వచ్చింది. సో 376.32. సో ఇది వచ్చేసి మనకి 14 వస్తుంది. 8, 7, 9 మొత్తం వచ్చేసి 9,784 వచ్చింది. ఇది వచ్చేసి మనకి మొత్తం అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. అది వీడు ఏమడుగుతున్నాడు, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే అడుగుతున్నాడు. ఇంట్రెస్ట్ ఒక్కటే అడుగుతున్నాడు కాబట్టి ఈ అమౌంట్ నేను తీసేస్తున్నానమ్మా. సో 7,500ని తీసేస్తున్నానమ్మా. సో 32.482 అంటే 2284.32 అంటే ఎక్కడుందమ్మా ఈ ఆన్సర్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ 7,500 ఉందమ్మా, దీనికి ఫస్ట్ ఇయర్ వడ్డీ వచ్చేసి 900, సెకండ్ ఇయర్ ఆ 900 ప్లస్ 900కు మళ్ళీ వడ్డీ 108, మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది నీకు 2 సంవత్సరాలకి? సో 1908 వచ్చింది. సో ఈ 1908 2 ఇయర్స్కి వడ్డీ అనమాట. సో తర్వాత 4 మంత్స్కి కూడా మనం కనుక్కోవాలి కదా. 4 మంత్స్కి 4%గా తీసుకోవచ్చు, ఎందుకంటే 12 మంత్స్కి 12% వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఈ వడ్డీని అసలుతో యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి? 9,408 వచ్చింది. కాబట్టి ఈ 9,408కి 4% ఫైండ్ అవుట్ చేస్తే వడ్డీ మాత్రము ఇంత వచ్చింది. సో ఇది ప్లస్ మొత్తం యాడ్ చేసుకుంటే ఇంత వచ్చిందమ్మా టోటల్. ఈ టోటల్లో నుంచి నేను అసలుని తీసేస్తే ఓన్లీ వడ్డీ మాత్రమే వచ్చిందనమాట. ఒకవేళ అసలు మాత్రమే అడిగి ఉంటే, మొత్తం అడిగి ఉంటే మాత్రము ఆన్సర్ ఇది అయ్యేది. కానీ వడ్డీ మాత్రమే అడిగాడు కాబట్టి దాంట్లో నుంచి అసలుని తీసేస్తే మనకి వడ్డీ అనేది మాత్రమే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనము 7th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెచ్యూరిటీ వాల్యూ ఆఫ్ 2 డిపాజిట్స్ 5,000 రూపీస్ ఈచ్ ఇన్వెస్ట్ ఫర్ 2 years అంటున్నాడమ్మా. సో 5% పర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ సేమ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. అంటే 2 డిపాజిట్స్ చేశారంట 5,000 రూపీస్ తీసుకొని. 5,000 రూపీస్ తీసుకొని ఫస్ట్ సారేమో బారు వడ్డీకి వేశారంట, రెండోసారి చక్రవడ్డీ రూపంలో కూడా వేశారంట. అయితే బారు వడ్డీకి వేసినప్పుడు ఒక వడ్డీ వచ్చి ఉంటుంది కదా, మళ్ళీ చక్రవడ్డీకి కూడా వేశారు, అప్పుడు కూడా వడ్డీ వచ్చి ఉంటుంది. అయితే చక్రవడ్డీకి బారు వడ్డీకి వచ్చిన డిఫరెన్స్ ఎంత, తేడా ఎంత ఉంది వడ్డీ అనేది అని అంటున్నాడు అనమాట. యాక్చువల్గా మీకు బారు వడ్డీకి 100 రూపీస్ వచ్చింది అనుకుందాము, చక్రవడ్డీకి వచ్చేసి 150 రూపీస్ వచ్చింది అనుకుందాము. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత ఉంటుంది? 50 రూపీస్ ఉంటుంది. అలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి 5,000 అంటున్నాడమ్మా, బాగా అబ్జర్వ్ చేయండి. 5,000కి ఎంత పర్సంటేజ్ అంటున్నాడు? 5% అంటున్నాడు. సో 5%. నాకు ఒక విషయం చెప్పండి, 10% అంటే యాక్చువల్గా 10% అంటే ఎంత అయి ఉంటుంది? 500 అయి ఉంటుంది. కానీ 5% కాబట్టి ఎంత అవుతుంది? 250 రూపీస్ అవుతుంది 1 ఇయర్కి. నెక్స్ట్ ఇయర్కి ఈ 250తో పాటు మళ్ళీ 250కి మళ్ళీ ఇంట్రెస్ట్ 10% అనుకోండి, అప్పుడు 0 క్యాన్సిల్ చేసి 25 కదా వచ్చేది. సో 5% కాబట్టి ఎంత వస్తుంది? 12.5 వస్తుంది. కాబట్టి 12.5. సో 0.5 2, సో 10 1 11, సో మొత్తం 5 అంటే 512.5 వస్తుందమ్మా. అంటే ఓవరాల్గా నీకు 512.5 వచ్చింది. నార్మల్ ఇదంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే చక్రవడ్డీకి. అదే నీకు నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్కి అయితే, బారు వడ్డీకి అయితే ఎంత వస్తుంది చెప్పండి? సో 5% అంటే ఫస్ట్ నీకు 250 రూపీస్, మళ్ళీ ఎంత వస్తుందమ్మా? 250 రూపీస్ వస్తుంది. సో మొత్తం ఎంత? 500 అవుతుంది. సో ఇది వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో దీనికి ఉన్న తేడా ఏంటి? 12.5. సో ఎక్కడుంది 12.5? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12.50 అన్నా 12.5 అన్నా కూడా ఒకటే అనమాట. అంటే సో చక్రవడ్డీకి ఇంత వచ్చింది, బారు వడ్డీకి ఇంత వచ్చింది. సో ఒక దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకు కావాల్సిన తేడా అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం 8th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, మిస్టర్ ఇబ్రాహిం బారోడ్ 7,500 రూపీస్ ఎట్ 5% per annum compound interest. The compound interest compounded annually for 2 years అంటున్నాడు. అంటే చాలా ఈజీ ప్రాబ్లం, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా బాగా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం, పెద్ద ఇబ్బంది అయితే ఏమి లేదు. 7,500 తీసుకున్నాడంట, వడ్డీ రేట్ వచ్చేసి 5%, అయితే చక్రవడ్డీ ఎంత అని అంటున్నాడు. సో దీనికి చక్రవడ్డీ కనుక్కోవాలి అంతే, ఇక్కడ ఏం లేదు. 5% అంటున్నాడమ్మా, 5% అంట. సో పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. సో 5 5s ఎంత? 25, 5 7s 35, 35 ఒక 2 37. ఇది ఫస్ట్ ఇయర్కి వచ్చిన వడ్డీ.
సెకండ్ ఇయర్కి ఏం చేయాలి, మళ్ళీ 375 వేసుకొని మళ్ళీ 375కి, అంటే ఇది ఫస్ట్ ఇయర్ వడ్డీ, ఇది సెకండ్ ఇయర్ వడ్డీ. సెకండ్ ఇయర్ వడ్డీ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనం, ప్రతిసారి ఈ వడ్డీకి మళ్ళీ వడ్డీ వేయాలి కదా. సో దీనికి 375కి మళ్ళీ 5% వడ్డీ అంటున్నాడు. సో మళ్ళీ 5 5 సార్ ఎంత, 25, 5 7 సార్ ఎంతమ్మా, 35, 35 ఒక 2 37, 37, 5 3 సార్ 15, 15 ఒక 3 18. పర్సంటేజ్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ తర్వాత మనము పాయింట్ అనేది పెట్టుకోవచ్చు, అంటే 18.75. సో 0.75. సో 18, 14, 15, 16, 7. సో 768.75 వచ్చింది. ఎక్కడ నుంచి చూడమ్మా, 768.75. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఓవరాల్గా ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఏ ఒక్క చోట కూడా ఫార్ములా యూజ్ చేయకుండా నార్మల్గానే ప్రతిదీ కూడా ఓన్లీ ఇలాగా ఇంట్రెస్ట్లు ఫైండ్ అవుట్ చేసుకుంటూనే మనము క్లాస్ చెప్పుకోవడం అనేది జరిగింది. సో మ్యాక్సిమం అన్ని మోడల్స్ కూడా కవర్ చేశాను. టెస్ట్లో రిమైనింగ్ మోడల్స్ కూడా కవర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని మీరు ప్రతి ఒక్క టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అందుబాటులో వస్తూనే ఉంటాయి. సో స్టార్టింగ్లో చెప్పిన ఎప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.